హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి. దేవుని ఎదిగి దేవునిలో పాల్పడి ఆయన నామాన్ని కనపరిచేవారుగా మనం ఎప్పుడు కూడా నడుచుకోవాలి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము. చిన్న వాక్యం చదువుకుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. దేవుడు మన పితలకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను, విడబాయను. నేనేదైనా చెప్పానంటే అది ఖచ్చితంగా చేస్తాను. నేనేదైనా చెప్పానంటే ఖచ్చితంగా నీకు నెరవేరుస్తాను. నేనేదైనా చెప్పానంటే ప్రతిది కూడా నెరవేర్చే దేవుణ్ణి అంటున్నాడు దేవుడు. యుగ యుగములకి దేవుడు నేనే. ఈ సృష్టిని సృష్టించింది నేనే. నీకు ఏది చొప్పున నేను నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, నేను విడబాయను. నీ బ్రతుకుల్లో, నీ జీవితాల్లో, నీది ఏదైనా సరే నేను విడవను, విడబాయను. నీకు బహుకరంగా చేసే దేవుడైనా. ప్రేమన సోదరి సోదరులు, నువ్వు ఈ లోకంలో నువ్వు కుంగిపోతున్నావేమో, ఆర్డర్ రావట్లేదని, ఉద్యోగం లేదని, ఈ లోక మైలము, ఈ లోక ఆనందం, సంతోషం లేదని కుంగిపోతున్నాయేమో. నమ్మదగిన దేవుడు ఉన్నాడు. నీకు వాగ్దానం ఇచ్చిన నెరవేర్చే వరకు ఆయన విడవడు, ఎడబాయుడు. భయపడుకుడి, నేనున్నాను. పరిశుద్ధాత్మతో ఆయన మనలో నింపుతూనే ఉంటాడు. మనల్ని భరోసిస్తున్నాడు, మనం కాపాడుతున్నాడు, మన బ్రతుకులు మారుస్తున్నాడు, మన బ్రతుకుల్లో వెలుగులు నింపుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎవరైనా ఇంకా భయంతో, భయభక్తులతో, ఇబ్బందులతో, శోధులతో ఉన్నారేమో, దేవుని కృప ఎప్పుడు మీతో ఉంటుంది. దేవుని కృప ఎప్పుడు మీతో నడుచుకుంటుంది. దేవుని కృప ఎప్పుడు మీతో నిరంతరంగా ఉంటుంది. హల్లెలూయా. అలాంటి కృప మన అందరికీ ఉండను గాక. ఎవరికైనా ఇబ్బందులు, శోధనలు ఉన్నా ఇవన్నీ కూడా దేవుడు తొలగించి ఆయన చేసిన ప్రతీది కూడా నెరవేర్చే వరకు మిమ్మల్ని మీ నుండి విడిపోకుండా మనందరి మీద ప్రేమ, కరుణ, జాలి చూపించేటట్లుగా దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సకల ఆశీర్వాదాలకి కారుబూతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలకు స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా దేవునికి స్తోత్రములు తండ్రి. ప్రతి దినం కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో మమ్మల్ని నింపుతున్నారు తండ్రి. మా పితరులకి ఎలాగతో వాగ్దానం చేస్తున్నారు నాయన, నీ సంతానాన్ని పోషిస్తానని వాగ్దానం చేస్తున్నారు. అదే రీతిగా మమ్మల్ని మాతో నైనా ఎంతో నీడుగా విడపకుండా, విడబాయకుండా మాతో ఉంటున్నారు తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధాత్మతో మా హృదయం కొలువై ఉన్న దేవానికి స్తోత్రం. మా సొత్తు కాదు తండ్రి, మీరు విలువ పెట్టి కొన్న వాళ్ళు నాయన. మీ ప్రేమ ఎప్పుడు కూడా మేము విడిచిపోము తండ్రి. నీకే వందనాలు, నీకే మహిమ తండ్రి. ఈరోజునైనా మరొకసారి మీ పాత సన్నిధిలో గోజాడుతున్నారైనా ప్రపంచం కొరకు, ప్రతి కుటుంబాల కొరకు, ప్రతి శోధన కొరకు, ప్రతి ఇబ్బందుల కొరకు, ఎవరైతే బాధల శోధనలో ఇంకా మారుమంచి పొందలలో ఉన్నారో వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలు మీరు జ్ఞాపం చేసుకున్నాను. ప్రతి దేశంలో ఉన్న నేను యుద్ధాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ యుద్ధాలన్నీ కూడా నేను శాంతంగా జరిగేటట్లుగా బలపరచండి. కూర్చుని మాట్లాడుకునేటట్లుగా బలపరచండి. ఏ దేశంలో ఏ అధికారులు నియమించున్నారో ప్రతిది కూడా ప్రజలకు ఏం చేయాలి అన్నీ కూడా మీరు మరి వాళ్ళకు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా నేను ప్రతి దేశంలో ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చాలా కుటుంబాలు నలిగిపోతున్నాయి. అప్పువాదిగా చేసే ఇబ్బందుల్లో, శోధనలో అప్పుల పాదులైపోయి నేను ఉద్యోగం లేకుండా వ్యాపారంలో నష్టపోతుంటే ఇబ్బందులు పడుతున్నాయి, అప్పుల పాలైపోయి నేను ఉంటున్నారు తండ్రి. మీరు కృప చూపించండి. పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. నేనున్నాను, నేను నెరవేర్చే వరకు నేను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన రీతిగా వాళ్ళు బలపరచండి. పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. వాళ్ళు చేసే పనులు ప్రతి దాంట్లో అభివృద్ధిపరిచిన వాళ్ళు అప్పులు తెచ్చుకునేటట్లుగా బలపరచండి. నేను దేవుని ఆస్పత్రికి ప్రతి కుటుంబంలో ఏ అనారోగ్యంతో ఉన్నారో, కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు తండ్రి. బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. దీవించి ఆశీర్వదించండి తండ్రి. బలపరచండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. నేను నూతన కిట్టం దయచేసి ఇంకా మారుమంచి పొందేటట్లు వాళ్ళ పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. దీవించి ఆశీర్వదించండి. ఈరోజు నేను ఎవరైతే రాకపోకలు ఉన్నారో నేను వాళ్ళు గమ్యం చేరేంత వరకు కూడా వాళ్ళ చుట్టూరు కంచి వేయండి. ఇంకా నేను
ప్రతి కుటుంబంలో మీరు వెలుగు నింపండి. ఈరోజు ఎవరైతే గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నారు, ఏహో ఇచ్చే బహుమానాలు పొందుకునేటట్టు బలపరచండి. నిండి గర్భిణితో ఉన్న బిడ్డలు సులువైన కాన్పు వచ్చేటట్లుగా చుట్టూరు కంచి వేయండి. దేవునికి ఆస్పర్దించండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ప్రతి విషయంలో కూడా నేను మరి పరిశుద్ధాత్మతో దర్శించండి తండ్రి. దీవించి ఆస్వాదించండి. ఈరోజు సంఘాల కొరకు, ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఎంతోమంది మతం బాధలు ఇబ్బందులు పడుతున్నారు, అయినా భరించుకుని వాళ్ళు సేవ చేస్తున్నారు. నేను వాళ్ళ చుట్టూరు కంచిపోయింది. వాళ్ళకి ఏం కావాలన్నా మీరు మీరు పరిశుద్ధాత్మతో దీవించండి, ఆస్వాదించండి. ఇంకా నేను సంఘాల్లో ఆత్మల్లో రక్షించుకోవడానికి, ఎన్నో ఆత్మలు రక్షించుకోవడానికి బలపరచండి. ఇంకా నేను ప్రతి దేశం కొరకు చుట్టూరు కంచివేయండి. ఎక్కడైతే నేను భూకంపాలు, ఎక్కడైతే సునామీలు వస్తున్నాయో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈరోజు నేను విదేశాలకు వెళ్ళి పని చేసుకుంటున్న బిడ్డలు, పిల్లల్ని వదిలేసి మరి పనులు చేసుకుంటే వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వీజాల్లో నష్టపోతున్న బిడ్డలు, అకమ్మలలో నష్టపోతున్న బిడ్డలు, నేను జీతాలు సరిగ్గా రాకుండా ఇబ్బందులు పడుతున్న బిడ్డలు, ఆటల్లో ఇబ్బందులు పడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నేను విదేశాలు ప్రతి చుట్టూరు కంచివేయండి తండ్రి. ప్రతి దేశంలో ప్రతి బిడ్డను, నేను మీ బిడ్డను విడవను విడబాయనన్నారు. నేను పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. మేము ఇంకా నేను మనుషులు నమ్ముతున్నామేమో, నేను మనుషులు నమ్మటం కంటే ఏహోని ఆశిష్టం మేర వాక్యం మేము మర్చిపోతామేమో తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను మా కొంట్లో దూలం పెట్టుకుని ఎదుర్కొంట్లో నడుచుని వెతుకుతున్నామేమో తండ్రి. మా పరిశుద్ధాత్మతో దర్శించి మమ్మల్ని బలపరచండి. నేను దీవించండి, ఆస్వాదించండి. మేము అందరం కూడా నాన్న పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా బలపరచండి. ఇంకెక్కడ నేను ఎంచోపు పరలోక రాజ్యం పైన ఉన్న దాని గురించే మేము వెతికేటట్లుగా బలపరచండి. కింద సమస్తము వ్యర్థమని గ్రహించుకునేటట్లుగా బలపరచండి. దీవించి ఆస్వాదించమని త్వరలోనే రాను తండ్రి కుమార పరిశుద్ధ నామంలో శక్తి కలిగిన నామలు ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్త విజయం, సులువు రక్త విజయం, సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.